ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో సజీవు లెక్కలో ఉండి ఆయన్ను ఘనపరిచే కృపా దేవుడు మనకు దయచేసినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. చక్కని ఆరాధన పాట మనం పాడుకున్నాం. దేవునితో మనకున్నటువంటి విడదీయరాని సంబంధాన్ని గురించి ఆ పాట వివరిస్తూ ఉంది. అయితే ఇందులో ఒక మాట రిపీటెడ్గా వచ్చిన మాట ఏంటంటే, నేను మునిగి తేలాక. ఈ మాటలు బాప్తిస్మాన్ గురించి మాట్లాడుతూ ఉన్నా, అది కేవలం నీటి బాప్తిస్మాన్ని గురించి మాత్రమే కాదు, కానీ యేసు క్రీస్తులో మనకున్నటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని గురించి అది మాట్లాడుతూ ఉంది. కాబట్టి విడువని ఎడబాయని ప్రేమతో దేవుడు మనకు విడదీయరాని ఒక మంచి బంధాన్ని దయచేసి మనలను పెంచి పోషిస్తూ ఉన్న రీతిని బట్టి, అనుదినము మనలను నడిపిస్తూ ఉన్న దానిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. దేవుడు అదేవిధంగా మనందరి యొక్క హృదయాలను ధైర్యపరచాలని కోరుకుంటూ ఉన్నాను. పునరుత్థానాన్ని గూర్చినటువంటి విషయాలు మనం గత అనేక సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ శాతం పునరుత్థాన సంబంధమైనటువంటి సందేశాలన్నీ కూడా ఈస్టర్ రోజుకి లేక యేసుక్రీస్తు పునరుత్థాన దినపు ఆ దినానికి మాత్రమే పరిమితమైపోయి, ఆ తర్వాత మనం మరలా పునరుత్థానాన్ని గురించి పెద్దగా మాట్లాడుకోము. ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడో లేకపోతే ఏదైనా మెమోరియల్ సర్వీస్ జరిగించినప్పుడో మరలా దాని గురించి ఆలోచిస్తాం. కానీ దీని గూర్చినటువంటి సత్యాన్ని క్రైస్తవ సంఘం సంపూర్ణంగా తెలుసుకొని ఉండటం చాలా అవసరం. ఎందుకు అంటే, గత వారం మనం తెలుసుకున్న రీతిగా పునరుత్థానం మీదే నీ విశ్వాసము ఆధారపడి ఉంది, నీ నిరీక్షణ ఆధారపడి ఉంది, నీవు చేసే స్వార్థ ప్రకటన ఆధారపడి ఉంది. యేసుక్రీస్తే గనక తిరిగి లేవకపోతే వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రయోజనకరమైనది కాదు, వ్యర్థము అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో పునరుత్థానం అంత ప్రధానమైనటువంటి విషయమైతే దానిని గురించి ఖచ్చితంగా మనం సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి పునరుత్థానాన్ని గురించి ఈ రోజున మరికొంచెం ముందుకు వెళ్ళి మనం ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు పునరుత్థాన ప్రభావాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ పునరుత్థానానికి సంబంధించిన అనేకమైన విషయాలు చాలా వివరంగా బోధించబడ్డాయి. కాబట్టి వాటినే మనం ఆధారంగా చేసుకొని ఈ పునరుత్థానాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేది సత్యం, యథార్థమైనది, వాస్తవమైనది. అది ఎవరు కాదనలేని సత్యం. దాని గురించి చరిత్ర ఘంటాపదంగా చెబుతూనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మనకి చాలా చక్కగా దాన్ని గూర్చినటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంది. క్రైస్తవుడు దేనినైనా శంకించవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని శంకించకూడదు. దేవుని వాక్యాన్ని నువ్వు శంకిస్తే దేవునినే శంకించినట్టు లెక్క. ఎందుకంటే మాట దేవునిది కదా. కాబట్టి మాటను శంకించేవాడు దానిని మాట్లాడే వ్యక్తిని కూడా శంకిస్తూ ఉన్నాడని అర్థం. అంతేకాకుండా అది ఒక మనిషి యొక్క మాట కాదు,
అది దేవుని యొక్క మాట, ఇది వాస్తవం. కాబట్టి క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యం మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటేనే తప్ప దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మలేడు, విధేయత చూపించలేడు. అయితే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఏ సంగతి కూడా ఆధారం లేని మాట కాదు, రుజువు లేని మాట కాదు. ఇది ఎంతవరకు నిజమో మనం ఖచ్చితంగా చెప్పలేం అనేటువంటి సందేహం అవసరం లేదు. దేవుని వాక్యం అంత సత్యమైంది, యథార్థమైనది. కనుక ఈ పునరుత్థానానికి సంబంధించి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత అనేక మందికి ఆయన కనిపించాడు. ఇంచుమించుగా 10 సందర్భాలు మనకి బైబిల్లో నోట్ చేయబడ్డాయి. ఇంకా ఆ విధంగా రికార్డ్ చేయబడినటువంటివి ఇంకా ఎన్నున్నాయో మనకు తెలియదు. కానీ రికార్డ్ చేయబడినటువంటి సందర్భాలు మనకి 10 కనపడతాయి. అయితే అపోస్తుల కార్యాలలో మనం చూస్తే 40 దినాల పాటు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనపడుతూ అనేకమైన రుజువులతో దేవుని రాజ్య సంగతులను గురించి బోధించినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి 40 దినాల వ్యవధిలో ఎన్నిసార్లు దేవుడు ఎంతమందికి ప్రత్యక్షమయ్యాడో మనకి అర్థం కాదు. కానీ రికార్డెడ్గా మాత్రం ఒక 10 సంఘటనలు మనకి కనపడతాయి. మొట్టమొదట మగ్దలేనే మరియకు, ఆ తర్వాత ఆమెతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకు, ఆ తర్వాత పేతురికి, ఆ తర్వాత ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి బాటసారులకు, ఆ తర్వాత తోమా లేనప్పుడు మేడగదిలో శిష్యులందరూ బంధించబడి ఉంటే అప్పుడు, ఆ తర్వాత మేడగదిలోనే తోమా ఉన్నప్పుడు మరలా శిష్యులందరికీ కనపడటం, ఆ తర్వాత గలిలయ సముద్రం దగ్గర 7 శిష్యులకు యేసుక్రీస్తు పునరుత్థానుడిగా దర్శనమివ్వటం, ఆ తర్వాత 500 మంది కంటే ఎక్కువ మందికి యేసుక్రీస్తు ఒకేసారి కనపడటం, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అనగా యేసుక్రీస్తు కన్యక మరియ గర్భంలో ఆయన ఉదయించాడు. అయితే ఆ తర్వాత మరియకు యోసేపుకు కలిగినటువంటి సంతానంలో ఒకడైనటువంటి యాకోబునకు కూడా ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని యేసు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు పునరుత్థానమును గూర్చి చెప్పినటువంటి సాక్షులు కొంతమంది ఉన్నారు. అందులో మొదటివారు కావలివారు. సో ఇలా చాలామందికి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దర్శనం కలిగింది. కాబట్టి వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము జరిగి నేటికి 2026 సంవత్సరాలైతే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి లేచి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అబద్ధం అని అంటే మనం ఎలా నమ్మేస్తాం? ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అది మనం ఎప్పుడు కూడా కొట్టి పడేయటానికి లేదు. కనుక 2026 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంగతి నా విశ్వాసానికి ఎంతో ప్రధానమైనటువంటి విషయం. ఈ రోజుకి కూడా ఖాళీ సమాధిని మనం చూస్తూ ఉన్నాం. ఖాళీ సమాధి ఏర్పడటానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మనమందరం కూడా ఆదివారము ఆరాధనలు చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి తొలి విశ్వాసులందరూ కూడా యూదులు. యూదులకు సబ్బాతు దినం 7వ రోజు, అంటే శనివారం పూట వారు ఆరాధిస్తారు. ఇప్పటికీ కొన్ని సంఘాలు శనివారం పూట ఆరాధించేటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ ఎందుకు క్రైస్తవులు ఆరాధనను ఆదివారానికి మార్చారు? లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు ఈ ఆరాధనను ఆదివారానికి ఎందుకు మార్చారు అంటే దానికి ఒకటే కారణం, యేసుక్రీస్తు తిరిగి లేచాడు ఆ రోజున, అంతే.
కాబట్టి మనం బైబిల్లో అనేక చోట్ల చదువుతాం, ఆదివారమున వారు కూడుకున్నారు అనే సంగతిని గురించి మనం చదువుతూ ఉంటాం. ఇదే కొరింథీ పత్రికలో 16వ అధ్యాయంలో 2వ వచనాన్ని మీరు గమనిస్తే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఒక సందర్భంలో ప్రతి ఆదివారమున అనేటువంటి సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రతి ఆదివారమున అన్నాడంటే, ఆ దినాల్లో కూడా ఆదివారపు ఆరాధనలు క్రమంగా జరిగేవి. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ఇన్ని రుజువులు దేవుని యొక్క వాక్యం మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంది. సో ఈ వెలుగులో ఈ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మనం కొంచెం ముందుకు వెళ్ళి మరొక సంగతిని ధ్యానం చేద్దాం. కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ విషయాన్ని మళ్ళా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా అందరూ చూడాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరిచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. ఈ వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇందులో కనీసం 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. మొదటిది 20వ వచనంలో ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రథమ ఫలం. ఆ తర్వాత 21, 22 వచనాల్లో ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం కలిగింది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 23వ వచనం నుంచి 28వ వచనం వరకు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును అనే సంగతిని మాట్లాడుతున్నాడు. 3 సంగతులు. యేసు ప్రథమ ఫలము, రెండవది యేసు ద్వారా మృతుల పునరుత్థానము, మూడవది ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. ఈ 3 సంగతులను గురించి మనం కొంచెం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట యేసుక్రీస్తుని ప్రథమ ఫలము అని మాట్లాడాడు. యేసుక్రీస్తుని ప్రథమ ఫలము అని చెప్పినప్పుడు ఇందులో పాత నిబంధనకు సంబంధించినటువంటి
ఒక అవగాహన ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనము లేవి కాండంలో ఇందాక చదివినట్లు దేవుడు వారికి ఒక నిత్యమైన కట్టడ చేశాడు. నిత్యమైన కట్టడ అంటే వారు నిత్యము అనుసరించవలసినటువంటి ఒక ఆజ్ఞ వారికి నేర్పించాడు. అది కూడా ఏ సందర్భంలో అంటే పస్కా పండుగ సందర్భంలో ఆయన వారికి నేర్పించాడు. అది మీరు చెయ్యాలి అన్నాడు. పస్కా పండుగ ప్రారంభమవుతుంది. 7 దినాలు పులియని రొట్టెల పండగ చేస్తారు. అయితే దానికి ముందుగా పస్కా పండుగ ప్రారంభమైన తర్వాత అదే సమయంలో వారి యొక్క పంట చేతికి వచ్చినప్పుడు లేక కోతకు సిద్ధమై ఉన్నప్పుడు మొట్టమొదటి పనును తీసుకొని వచ్చి వారు దేవుని యొక్క సన్నిధిలో యాజకుని చేతికి ఇస్తారు. ఈ యాజకుడు దానిని స్వీకరించి విశ్రాంతి దినమునకు మరుసటి దినమున దానిని అల్లాడిస్తాడు. ఏమంటే వింటున్నారు కదా? విశ్రాంతి దినమునకు మరుసటి దినమున యాజకుడు దానిని అల్లాడిస్తాడు. ఆ తర్వాత దానిని పిండిగా చేసి నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తారు. దాంతోపాటు బలి కూడా ఉంటుంది. ఇది పస్కా పండుగ సందర్భంలో వారు చేసేటువంటి పని. యాక్చువల్గా ఈ పండగ యేసుక్రీస్తుని గూర్చి వారికి బోధిస్తూ ఉంది. అందులో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చేటువంటి కార్యము అంతర్గతంగా దాగి ఉంది. కానీ అప్పట్లోగా దానిని వారు గ్రహించలేకపోయారు. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆ కార్యాన్ని నెరవేర్చిన తర్వాత, నూతన నిబంధన అవగాహనలో నుండి వెనక్కి చూసినప్పుడు అది మనకి అర్థమవుతూ ఉంది. ఆ పస్కా బలి యేసుక్రీస్తు ఆయన అర్పించబడ్డాడు. పస్కా దినమున శనివారం విశ్రాంతి దినమున దేవుని యొక్క సన్నిధిలోకి అతడు అప్పగించబడ్డాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నానని శనివారం అక్కడే ఉన్నాడు. శనివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినమునకు మరుసటి రోజున ఆయన తిరిగి లేచాడు. అది ప్రథమ ఫలం. ఓకే, అది పాత నిబంధన గ్రంథంలో నుండి ఉన్నటువంటి విషయం. అయితే యేసుక్రీస్తు ప్రథమ ఫలము అని చెప్పినప్పుడు మరొక క్రొత్త సంగతిని పౌలు బోధిస్తూ ఉన్నాడు. క్రొత్త సంగతి ఏంటంటే మృతుల పునరుత్థానం. ఇది మామూలుగా పొలంలో పండేటువంటి పంటను గూర్చినటువంటి విధి కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతులైన వారందరూ కూడా భూమిలో పాతి పెట్టబడిన తరువాత వారు తిరిగి లేచేటువంటి ఒక రోజు ఉంది. అయితే దానికంతటికి ఆది యేసుక్రీస్తే. అది ప్రథమ ఫలము. అందుకని ఆ మాట ఇలా వినియోగించాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు మనందరికంటే ముందుగా ఆయన మృత్యువును జయించి తిరిగి లేచాడు అనే సత్యాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలో మరొక సత్యం కూడా ఉంది. ఇది ప్రథమ ఫలము అంటే దాని తర్వాత వచ్చే ఫలం కూడా ఉందని అర్థం. అంతే కదా? నెంబర్ 1 అని అంటే నెంబర్ 2 కూడా ఉంది. సో అందుకనే యేసుక్రీస్తుని ప్రథమ ఫలం అని చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు ఏ విధంగా మృతులలో నుంచి లేపబడి ఉన్నాడో అదే రీతిగా క్రీస్తునందున్న వారందరూ కూడా మృతులలో నుంచి లేపబడతారు. అది యేసుక్రీస్తు ద్వారా సాధించబడినటువంటి విజయం. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ చెందేటువంటి విజయం. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు. యేసుక్రీస్తు కంటే
ముందు చాలామంది బ్రతికారు కదా, క్రీస్తు వారిని లేపాడు కదా, మరి వారు ప్రథమ ఫలం అవుతారు కదా. యేసుక్రీస్తు ఎలా ప్రథమ ఫలం అవుతాడు? మృతుల్లో నుంచి యేసుక్రీస్తు కంటే ముందుగా లేచిన వారు వారే కదా అని మనం ఒక ప్రశ్న వేయొచ్చు. వారు మృతులలో నుంచి లేపబడినప్పటికీ కూడా అది పునరుత్థానంతో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంతో సమానం కాదు. ఎందుకు అంటే, ఒక విధంగా చెప్పాలంటే, వారు ఈ లోకములో ఎలాంటి శరీరాన్నైతే కలిగి ఉన్నారో, ఎటువంటి జీవాన్నైతే కలిగి ఉన్నారో అటువంటి జీవానికే మరలా వచ్చారు. వారందరూ కూడా ధరించుకున్నటువంటి శరీరము మనలాంటి శరీరమే, మార్పు నొందిన శరీరము కాదు. వారు అదే శరీరంతో తిరిగి లేచారు. యాయేరు కుమార్తె చనిపోయింది, ఆమె దేహం మంచం మీద ఉంచబడింది. యేసుక్రీస్తు వెళ్ళి ఆమెను లేపినప్పుడు అదే దేహం మరలా సజీవమై వచ్చింది. అంతే తప్ప మార్పు చెందలేదు శరీరం. అలాగనే నాయను గ్రామంలో జరిగినటువంటి సంగతి పాడే ఆగింది. యేసుక్రీస్తు ఆ బిడ్డను లేపాడు. అదే శరీరంతో ఆ వ్యక్తి తిరిగి లేచాడు. అదే రీతిగా లాజరు, చనిపోయినటువంటి లాజరు, ఆయన సమాధిలో పెట్టబడి 4 దినాలు అయిపోయింది. అయితే ఆయన బయటకు వచ్చినప్పుడు అదే శరీరంతో ఎలా సమాధిలో పెట్టబడ్డాడో అదే రీతిగా బయటకు వచ్చాడు. ఆ ప్రేత వస్త్రాలు చుట్టబడి. శరీరం మార్పు లేదు, అదే శరీరం, అదే జీవం. గనక వీరందరూ కూడా కొంతకాలం జీవించిన తర్వాత మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అలాంటి పునరుత్థానం కాదు. ఆయన దేహము యొక్క మహిమ వేరు. ఆయన దేహము మన వంటి దేహముగా కనిపించినప్పటికీ, మనతో పాటు కలిసి ఆయన భోజనం చేసినప్పటికీ, మనతో పాటు కలిసి ఆయన తిరిగినప్పటికీ, అలానే ఆ శిష్యులు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని పట్టుకున్నప్పుడు వారికి ఆ దేహం యొక్క స్పర్శ తెలిసినప్పటికీ కూడా అది ఇలాంటి దేహము కానే కాదు. అది మహిమ దేహము. దానిని మహిమ దేహమని మనం పిలుస్తాం. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా భయపడి ఒక గదిలోనికి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకొని ఉంటే సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఆయన లోపలికి ఎలా వచ్చాడు? భౌతిక దేహము గోడలో నుంచో తలుపులో నుంచో లోపలికి వెళ్ళగలదా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. జరగదు అలాంటి పని. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు. అలానే వారు చూస్తూ ఉండగానే వారి కంటికి కనిపించకుండా పోయాడు. ఎలా సాధ్యం? అది అలాగనే సాధ్యం. యేసుక్రీస్తు యొక్క స్వరూపము వారు గుర్తించగలిగినటువంటి స్వరూపమే. గతంలో వారు చూసిన యేసుక్రీస్తే అయినా. బట్ అదే సమయంలో యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. మరియా అని పిలిచే వరకు మరియకు ఆయన యేసుక్రీస్తు అని అర్థం కాలేదు. వారింటిలోనికి వెళ్ళి రొట్టె విరిచి వారికి పంచి ఇచ్చి ఆయన సడన్గా అంతర్ధానమైపోయే వరకు ఆయన యేసుక్రీస్తు అని వారికి అర్థం కాలేదు. ఇలా చాలా చోట్ల మనం గమనిస్తాం. వారు యేసుక్రీస్తుని చూసినప్పుడు గుర్తుపట్టారు, కానీ ఎవరికి యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో వారే గుర్తుపట్టారు. కనుక యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచినప్పుడు ఆయన యొక్క శరీరం యొక్క మహిమ వేరు. అది ఈ భౌతిక శరీరం వంటి శరీరము కాదు. దీనికంటే అతీతమైనటువంటి ఒక శరీరం. గనుక అలాంటి మహిమ దేహముతో కూడినటువంటి పునరుత్థానం దేవుడు యేసుక్రీస్తు తన యందు ఉన్నవారందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మనం 21, 22 వచనాల్లో చదువుతాం. చూడండి.
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరును బ్రతుకుదురు. క్రీస్తునందు యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు కాబట్టి మనుష్యులందరికీ అదే రకమైనటువంటి పునరుత్థానం కలుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. బట్ ఏంటి విషయం అంటే, క్రీస్తునందున్న వారికి ఆ విధమైనటువంటి పునరుత్థానం కలుగుతుంది. మరి ఒకవేళ క్రీస్తునందు లేకపోతే వారికి కూడా పునరుత్థానం ఉంది, వారు బ్రతికించబడతారు, కానీ ఇలాంటి బ్రతుకు కాదు. వారి యొక్క పునరుత్థానం ఇలాంటి పునరుత్థానం కాదు. ఈ పునరుత్థానానికి అంటే యేసు క్రీస్తునందు కాకుండా జరిగేటువంటి పునరుత్థానానికి బైబిల్ మరో పేరు పెట్టింది. కానీ క్రీస్తునందు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా క్రీస్తు ఎలా అయితే మహిమ దేహమును ధరించుకున్నాడో అదే రీతిగా మహిమ దేహమును ధరించుకునే వారిగా మనము ఉంటాము. ఆ దేహము యొక్క పరిస్థితి వేరు. దేవుని చిత్తమైతే ఇంకోసారి మహిమ దేహాన్ని గూర్చినటువంటి సంగతిని గురించి ఆలోచన చేద్దాం. కానీ ఇప్పటికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవైతే ఖచ్చితంగా క్రీస్తు ఏ రీతిగా మహిమ దేహముతో లేపబడ్డాడో అదే రీతిగా మనమందరం కూడా మహిమ దేహములతో లేపబడతాం. దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రథమ ఫలము, మనమందరం కూడా ఆయన తరువాత అదే విధమైనటువంటి స్థితిలోనికి పునరుత్థానం చెందుతాం గనక అప్పుడు పంట పూర్తి అవుతుంది. అయితే ఇక్కడ లేవీ కాండంలో మనం చదివినప్పుడు ఈ మొదటి ఫలమును తీసుకుని వచ్చి ఆలయంలో అర్పించిన తర్వాత 7 వారాల కాలాన్ని వారికి విధించాడు. ఈ 7 వారాల కాలం అయిపోయిన తర్వాత 50వ రోజున పూర్తి పంటను కోస్తారు. 50వ రోజున పూర్తి పంటను కొయ్యటం మొదలు పెడతాడు. అప్పటి వరకు కూడా వారు ఏది చేయకూడదంట. అంటే నూతనంగా వచ్చేటువంటి పంటను గూర్చి యేసుక్రీస్తు కూడా పునరుత్థానుడైన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను, అప్పటి వరకు మీరు వేచి ఉండండి అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా 50వ రోజున, పెంతెకోస్తు అనే మాటకు 50 అనేటువంటి అర్థం ఉంది. సో కనుక 50వ రోజున యేసుక్రీస్తు తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను శిష్యులకు అనుగ్రహించినప్పుడు ఆత్మల పంట సేకరణ ప్రారంభమైంది. ఆత్మల పంట సేకరణ ప్రారంభమైంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పేతురు ఆ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవాడై మాట్లాడినప్పుడు 3000 మంది యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఇక ఆ తర్వాత ఆ నెంబరు అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుని సేవించినటువంటి వారు. ఇది ఆత్మల పంట. ఇది పూర్తి కాలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఆ పంటలో మనం కూడా ఉంటే మనం దీవించబడినవారు, మనం ధన్యులం అని మాట్లాడుతూ ఉంది. సరే, ఇప్పుడు 3వ విషయాన్ని కూడా మనం చూస్తే అప్పుడు మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. 23 నుంచి 28 వరకు ఉన్నటువంటి
వచనాల్లో చాలా విషయాలు చెప్పాడు. అందులో మొట్టమొదటి లైన్ ఇలా ఉంది, 23వ వచనం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. వరుస, నీకంటూ ఒక వరుస ఉంది. అంటే నీ నెంబర్ ఒకటి ఉంది. నీ నెంబర్ ఏంటి? ఒక నెంబర్ ఉంది నీకు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ సంఖ్యలు లేవు, రెండే. యేసుక్రీస్తు ప్రథమ ఫలమైతే దాని తర్వాత ఇంకా 2 పునరుత్థానాలే జరుగుతాయి. అవి ఎలా? చూడండి, అక్కడే ఉంది 23వ వచనంలో, ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును అని చెప్పి, ప్రథమ ఫలము క్రీస్తు, అది జరిగింది. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రథమ ఫలమైతే ఆ తర్వాత బ్రతికేటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే బ్రతికించబడతారు. దీనిని బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే, ఇది మొదటి పునరుత్థానం అని మాట్లాడుతుంది. ఇది వరుస. ఇంకో పునరుత్థానం ఉంది, దానిని బైబిల్ ఏమని చెప్తుందంటే కడమ పునరుత్థానం. రెండే. మొదట యేసుక్రీస్తు, తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆ తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు కడమ పునరుత్థానం. దీనికి యేసుక్రీస్తే ఒక సందర్భంలో ఇలా మాట్లాడాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఎందులో ఉన్నవారు? సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. 2 పునరుత్థానాలను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇదే వరుస. మొదట క్రీస్తు, తర్వాత జీవపు పునరుత్థానము, ఆ తర్వాత తీర్పు పునరుత్థానం. ఇది వరుస. సో ఏ వరుసలో నీవు ఉన్నావు అంటే, యేసుక్రీస్తు వరుసలో యేసుక్రీస్తు మాత్రమే ఉంటాడు, ఆయన మొదట. ఆ తర్వాత వరుసలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉంటారు. ఆ తర్వాత వరుసలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు తీర్పు పునరుత్థానపు వరుసలో ఉంటారు. ఇది వరుస. నీ వరుస ఎక్కడ? దీని గూర్చినటువంటి విషయాలు బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడ్డాయి. గురువారం పూట ధ్యానాలు చేసినప్పుడు దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని మేము ధ్యానం చేయటం జరిగింది. అప్పుడు ఈ పునరుత్థానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అక్కడ మేము ఆలోచించాం. సో దానికి వచ్చినటువంటి వారికి ఈ విషయాలు ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతాయి. దానికి రాని వారు ఈ విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వీలైతే అందరూ కూడా గురువారపు బైబిల్ స్టడీస్కి వస్తే చాలా మంచిది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను
నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇది మొదటి పునరుత్థానం. ఓకే, ఈ మొదటి పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ వచనాల ప్రకారంగా, ప్రకటన గ్రంథంలో ఈ వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు ముందు, యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆయన రెండవ రాకడ సమయంలో ప్రారంభమవుతుంది. ఆయన రెండవ రాకడ ఎప్పుడు రాబోతూ ఉంది అంటే శ్రమల కాలపు ముగింపులో ప్రారంభమవుతుంది, లేక ముగింపులో జరుగుతుంది. శ్రమల కాలం 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఈ పునరుత్థానం జరుగుతుందని ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఐ థింక్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరుగుతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ తరువాత 1000 ఏండ్ల పరిపాలనా కాలం జరుగుద్ది. ఇదంతా ఇదే భూమి, ఇదే ఆకాశం. నూతన భూమి, నూతన ఆకాశం కాదు. ఇదే భూమి, ఇదే ఆకాశం. అప్పటికి సృష్టి అంతా కూడా ఇదే ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలనా కాలం అయిన తర్వాత నూతన భూమి, నూతన ఆకాశం గురించి మాట్లాడతారు. ఓకే, అప్పుడు జరిగేటువంటి సంగతుల గురించి ఇంకోసారి చూద్దాం. బట్ ఇప్పుడు మాత్రం దేవుడు నిర్ణయించినటువంటి కాలమానం ప్రకారంగా ఈ మొదటి పునరుత్థానం జరిగేది ఎప్పుడు అంటే శ్రమకాలం ముగిసిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనా కాలానికి ముందు, అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో జరుగుతుంది అని మనకి ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. అప్పుడు కొంతమంది లేపబడతారు అని చెప్పాడు. ఈ కొంతమంది ఎవరు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు గమనించండి. 4వ వచనంలో మధ్యలో నుండి నేను చదువుతున్నాను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ ఈ ఆత్మలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారెవరు అంటే శ్రమల కాలంలో క్రూర మృగము, దాని ప్రతిమ, ఇవి రెండు కూడా లోకమంతటిని తామే దేవుళ్ళమని మోసం చేస్తారు. ఆ సమయంలో యూదులతో సహితం అందరూ కూడా ఆ ప్రతిమకు, ఆ మృగానికి నమస్కారం చేస్తారు. అంతేకాదు, ఈ భూమి మీద జరిగేటువంటి ప్రతి లావాదేవీ వారి యొక్క అనుమతితోనే జరుగుతుంది. వారి అనుమతితోనే జరుగుతుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే ఒక సంఖ్య కనిపెడతారంట. అది ఒక మనుష్యుని సంఖ్య అని వ్రాయబడింది. దాని గురించి 666 అంటాము కదా. అయితే ఈ ముద్ర వారి నొసళ్ళ మీద కానీ వారి చేతుల మీద కానీ వారు వేయించుకోలేదు.
అంటే వారు క్రీస్తు నిమిత్తం శ్రమ పడటానికైనా ఇష్టపడ్డారు కానీ అపవాది యొక్క తంత్రములతో రాజీ పడటానికి ఇష్టపడలేదు. ఇదంతా ఎలా జరుగుతుందంటే జరుగుతుంది. ఈ రోజుకే దాని యొక్క సూచన మనకి కనపడుతూ ఉంది. ఇప్పటికీ మనం చేసేటువంటి చాలా లావాదేవీలకి నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు అడుగుతాడు. అవి లేకపోతే నీకు అమ్మడు. కంపల్సరీ నువ్వు వాటిని ప్రొవైడ్ చేయాలా. అది లేకుండా నువ్వు ఏదైనా కొంటే అది అన్అఫీషియల్ అవుతుంది, అఫీషియల్ కాదు. ఇప్పుడే దాని సూచన మనకు కనబడుతూ ఉంది. ఇది ప్రపంచమంతా కూడా నియంత్రించేటువంటి విధానం ఒకటి రాబోతూ ఉంది. అది శ్రమల కాలంలో తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నీవు ఆ ముద్ర తప్పకుండా వేయించుకోవలసిందే. ఆ ముద్ర లేకపోతే నువ్వు కొనటానికి అవ్వదు, అమ్మటానికి అవ్వదు. నువ్వు కొనటానికి అవ్వదు, అమ్మటానికి అవ్వదు. కాబట్టి నువ్వు జీవించటం కష్టమవుతుంది. అయితే వీరికి విషయం అర్థమైనప్పుడు వారు అపవాది యొక్క తంత్రాలకు లొంగిపోకుండా యేసుక్రీస్తు కోసం బ్రతికినటువంటి వారు. అయితే వారు దేవుని వారిని ఎరిగినప్పుడు అపవాది వారిని శిరచ్ఛేదనం చేయించాడంట. సో వారు చనిపోతారు. దేనికోసం చనిపోతారు? 2 కారణాలను బట్టి చనిపోతారంట. ఒకటి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం చనిపోతారు. రెండవది, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడతారు. యేసు నిమిత్తం వారు సాక్ష్యం చెప్పినందుకు వారు చంపబడతారు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని జీవిస్తూ ఉన్నందుకు వారు చంపబడతారు. వేరే నేరం ఇంకేమీ లేదు అక్కడ. కానీ వారందరూ కూడా బ్రతికించబడిన వారు అని చెప్తున్నాడు ఇక్కడ. వారందరూ కూడా బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారందరూ బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఇది మొదటి పునరుత్థానం అన్నాడు. ఇది మొదటి పునరుత్థానం. సో ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, శ్రమకాలంలో చనిపోయినటువంటి వారు లేపబడితే వారిని మొదటి పునరుత్థానంలో ఉన్నటువంటి వారు పాలివారు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి? మనం ఎప్పుడు బ్రతికించబడతాం? దానికి కూడా పౌలు పత్రికల్లో చాలా వివరంగా కొన్ని సంగతులు రాసి ఉంచాడు. ఏమిటా సంగతులు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చదువుతున్నాం బేసిక్గా. కాబట్టి దానిని మొదట చూద్దాం. ఆ తర్వాత మరొక రిఫరెన్స్ కూడా చూద్దాం. 51, 52 వచనాల్లో ఇలా ఉంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వాక్యము నెరవేరును. వాక్యము నెరవేరును. ఇది క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతున్న విషయం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రమకాలానికి ముందే. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఆయన భూమి మీద కాలు పెడతాడు. కానీ దానికంటే ముందు, శ్రమకాలానికంటే ముందు, అంటే దానికంటే ముందు 7 సంవత్సరాల శ్రమకాలం. ఆ శ్రమకాలానికి ముందు యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది.
ఇక్కడ ఎలా ఎత్తబడుతుందో సంఘం అనేది రాశాడు కొరింథీ పత్రికలో. 2 రకాలుగా చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడంటే, మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ఇప్పటికే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు కదా, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి వారందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. ఫస్ట్ థింగ్. రెండవది, మనము అంటే అప్పటికి ఇంకా జీవించి ఉన్నటువంటి వారు మార్పు చెందుతారు. ఎంతసేపట్లో? ఒక రెప్పపాటున, కనురెప్ప కదిలించినంతలో మనం మార్పు చెంది యేసుక్రీస్తుని చేరుకుంటాం అని చెప్తున్నాడు. దీనికి సపోర్టివ్గా ఇంకొక రిఫరెన్స్ చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఈ వచ్చిన భాగం ఆల్మోస్ట్ ఎవ్వరు చనిపోయినా చదివేస్తారు ఈ భాగాన్ని. ఓకే, కానీ అందులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మంది. అందులో ఉన్న సత్యం చూడండి. 13వ వచనం, సహోదరులారా, నేను చదువుతానులేండి, మీరు జాగ్రత్తగా గమనించండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఓకే, ఆల్రెడీ చనిపోయినటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నాడంటే, దీనిని గూర్చినటువంటి కొంత సంశయము ఆ సంఘంలో ఉంది. మరి మేమైతే బ్రతుకున్నాం, కానీ మాకంటే ముందు చాలామంది చనిపోయారు కదా, వారందరి సంగతి ఏంటి అని. మీరు దాని గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీకు చెప్తాను చూడండి అని చెప్పాడు. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నిద్రించిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? తనతో కూడా తీసుకొస్తాడు. అంటే నిద్రించిన వారందరూ కూడా ఆ ఆత్మలు ఎక్కడ ఉన్నట్టు లెక్క? యేసుక్రీస్తుతో ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నారు. మనమేమో సమాధిలోనికి వెళ్ళి మొక్కుతూ ఉంటాం, బట్ అక్కడ ఎవరు లేరు. అక్కడ కుళ్ళు ఉంది, కంపు ఉంది, అంతే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అందరూ కూడా సమాధుల్లో లేరు, వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. లాజరు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమంటే ధనవంతుడు లాజరు కథలో అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలో లేడు. సో సమాధిలో ఏముంటుంది? సమాధిలో కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, అంతే. కానీ వారి యొక్క ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి. వారిని యేసుక్రీస్తు తోడుకొని వస్తాడంట, వెంటబెట్టుకొని వచ్చును. తర్వాత 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మొదట వారే చేరుతారు అని మాట్లాడుతున్నాడు. ఇక రెండో విషయం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మళ్ళీ ఇక్కడ లేవడం అంటున్నాడేంటి? ఇందాక ప్రభు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చినని చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు లేవడం అంటున్నాడేంటి? మృతులు లేపబడతారు అంటున్నాడేంటి? ఇక్కడ లేవటం అంటే యేసుక్రీస్తు మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ మహిమ శరీరము మార్చబడినటువంటి శరీరం. ఎలాగో చెప్తాను చూడండి. యేసుక్రీస్తు సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచినప్పుడు సమాధిలో మిగిలిందేంటి? ఏమండి? చుట్టబడినటువంటి వస్త్రాలే. దేహం ఏదైనా ఉందా అక్కడ? లేదు. ఎముకలు ఏమైనా ఉన్నాయా?
లేవు, ఇంకేమీ లేవు. మరి యేసు దేహం ఏమైనట్టు? ఆ యేసు దేహమే మార్పు చెంది మహిమ దేహాన్ని ధరించుకుంది. అలాగనే నీ దేహం, నీ భౌతిక దేహం ఏదైతే నువ్వు మరణ సమయంలో విడిచిపెట్టావో అదే దేహం మార్పు నొంది నీ యొక్క ఆత్మను చేరుకుంటుంది. సో యేసుక్రీస్తుతో పాటు మృతులైన వారందరూ తిరిగి వచ్చినప్పుడు ఆ మృతులైనటువంటి వారి యొక్క శరీరాలు వారికి అమర్చబడతాయి. అంటే మహిమ దేహాలు అమర్చబడతాయి. అప్పుడు దే బికమ్ విజిబుల్. యేసుక్రీస్తు ఎలాగైతే పునరుత్థాన శరీరాన్ని ధరించుకున్నప్పుడు అందరికీ కనిపించాడో అదే రీతిగా వారు కూడా అందరికీ కనపడతారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి, 17వ వచనం. ఆ మీదట, ఇది జరిగిన తర్వాత, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. వారు దిగి వస్తారు, మనము కొనుక్కోబడతాం. ఎక్కడికి? ఆకాశ మండలమునకు. సో మధ్యాకాశంలోనికి యేసుక్రీస్తు వారితో పాటు వచ్చినప్పుడు మనము సజీవులమై నిలిచి ఉండే మనము మార్పు నొంది, అప్పుడే ఆ కొరింథీ పత్రికలో రాసిన సంగతి నెరవేరుతుంది. రెప్పపాటున జస్ట్ మార్పు నొంది మన దేహాలు మారిపోయి మహిమ దేహాలతో మనము క్రీస్తుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి వెళ్తాము. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. సో మనకున్నటువంటి నిరీక్షణ అది. సో ఇది కూడా ఈ మొదటి పునరుత్థానంలోనికే వస్తుంది. ఎందుకంటే ఈ పునరుత్థానం జీవ పునరుత్థానం, ఇందులో తీర్పు ఎక్కడా లేదు. సో జీవ పునరుత్థానం అనేది సంఘం ఎత్తబడినప్పుడు, అలాగనే శ్రమల కాలంలో యేసుక్రీస్తు నిమిత్తం సాక్షార్థమై చనిపోయినటువంటి వారు లేపబడినప్పుడు జరిగేటువంటి సంగతి. ఇంకొకటి కూడా ఉంది. ఈ మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందేవారు ఇంకొక గుంపు ఉన్నారు. ఆ గుంపు ఎవరు? దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు, అనగా దేవుని చేత శాపము పొందినటువంటి వారు, నరక పాశముల నుంచి ఇంకా వారు విడిపించబడలేదు, అనగా దేవుని ఎదుట తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు 2 రకాలు ఉన్నారు. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఈ మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందుతారు. అందుకని కొందరు నిత్య జీవము అనుభవించుటకు అని మాట్లాడాడు. సో మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందేవారు ఎంతమంది అంటే, ఒకటి, సంఘము ఎత్తబడినప్పుడు విశ్వాసులైన వారందరూ, అదే రీతిగా 7 ఏండ్ల శ్రమ కాలంలో యేసుక్రీస్తు కోసం సాక్షులుగా ఉన్నటువంటి వారు, మూడవదిగా పాత నిబంధన కాలం నుంచి ఉన్నటువంటి సకల పరిశుద్ధులు ఇందులో పాలుపంపులు పొందుతారు. ఇదంతా యేసుక్రీస్తు వలన సాధ్యమైనటువంటి విషయం.
సో క్రీస్తు పునరుత్థానుడైనందు చేత ఇప్పుడు ఈ విషయాలన్నీ నమ్మటానికి మనకొక రుజువు ఉంది. ఇది తప్పక జరుగుతుంది, ఇది ఇలాగనే జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇది జీవ పునరుత్థానం. ఇదొక వరుస. ఈ వరుసలో పాత నిబంధన కాలం నుండి ఉన్న పరిశుద్ధులు, సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు, శ్రమకాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు పాలివారు అవుతారు. అందుకనే ఈ పునరుత్థానంలో పాలివారైన వారందరూ కూడా ధన్యులు, పరిశుద్ధులు అన్నాడు. అంటే ఇందులో రక్షణ పొందని వారికి స్థానం లేదు, అపరిశుద్ధతను ప్రేమించే వారికి స్థానం లేదు, కేవలం పరిశుద్ధులకే. ఇంకొక వరుస ఉంది. ఆ వరుసలో ఎవరు నిలబడతారు అంటే కడమవారందరూ నిలబడతారు. అంటే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించని వారందరూ కూడా నిలబడతారు. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 20వ వచనంలో 20వ అధ్యాయంలోనే ఆ క్రిందకు వెళ్తే 1000 సంవత్సరాల కాలం గడిచిన తరువాత జరిగేటువంటి సంగతులను గురించి వ్రాశాడు. 11వ వచనం నుండి మనకి కనపడుతుంది. నేను చదువుతాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఆ మాట మీరు గమనించండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. వీరు సింహాసనము ఎదుట తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏమండి, ఇక్కడ 2 గ్రంథాలను గురించి గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథం కూడా విప్పబడింది. అందులో వ్రాయబడిన వాటి ప్రకారంగా వారు తీర్పు పొందారు అని ఇక్కడ చెప్పాడు. అసలు ఇంతకీ అందులో వ్రాయబడింది ఏంటి, అది ఆలోచించేద్దాం. దానికంటే ముందు 13వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఏమండి, వారు సింహాసనం ఎదుట నిలబడ్డారు, మృతులైన వారు. వీరు పరిశుద్ధుల గుంపులోని వారు కారు, యేసు క్రీస్తుని అంగీకరించని వారు. అంతేకాదు, ఇంకొక మాట ఉంది ఇక్కడ 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. సో ఇప్పుడు గ్రంథాల్లో ఏం రాస్తున్నాడు? జీవ గ్రంథం ఇప్పబడినప్పుడు అందులో ఉన్న పేర్ల లిస్టు చూస్తాడంట. అందులో మన పేరు ఉంటే బ్రతుకుతాం. కానీ జీవ గ్రంథంలో రాయబడిన వారందరూ ముందే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు సింహాసనం మీద నిలబడినటువంటి వారందరినీ కూడా చెక్ చేస్తే జీవ గ్రంథంలో వారి పేరు ఉండదు గనక వారు నరక పాలవుతారు. వీరెవరు అంటే యేసు క్రీస్తుని తృణీకరించిన వారు, వారి పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి జీవితాన్ని మార్చుకున్నవారు కారు. ఎవరు వీరు? గొప్పవారు కొద్దివారు అందరూ
ఆదాము కాలం మొదలుకొని అప్పటి వరకు యేసుక్రీస్తునందు విశ్వాసముంచక జీవగ్రంథమందు వారి పేరు వ్రాయబడక చనిపోయినటువంటి వారు. ఇది కడమ పునరుత్థానం, లేక యేసుక్రీస్తు మాటల్లో చెప్పాలంటే తీర్పు పునరుత్థానం. దానియేలు మాటల్లో చెప్పాలంటే వారు హేయులు, నిత్యము హేయులు, నిత్యముగా హేయులగుటకు వారు లేపబడతారు. క్రీస్తునందు వారికి ఎటువంటి పాలు లేదు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక, నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నీ స్థానం క్రీస్తులో భద్రపరచబడింది. నీ స్థానం క్రీస్తులో భద్రపరచబడింది. ఇదే నీ స్థానం అయితే నీవిక దేనికి భయపడాల్సిన పని లేదు. ఈవెన్ మరణానికి కూడా భయపడాల్సిన పని లేదు. నువ్వు దేనికి రాజీ పడాల్సిన పని లేదు. ఈ లోక విధానాలలో దేనికి రాజీ పడాల్సిన పని లేదు. ఈ లోకంలో దేనిని సంపాదించుకోవటానికి కూడా నువ్వు రాజీ పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒకవేళ మరణమే సంభవించినా నువ్వు భయపడాల్సిన పని లేదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అప్పటి వరకు మరి మనం చేయవలసింది ఏంటి? చాలా క్లియర్గా చెప్పాడు. 3 సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో చివరి వచనం 58వ వచనంలో ఇలా ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, ఎవరి సహోదరులు? రక్షించబడినటువంటి వారు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మీరు స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి, దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలవారై ఉండండి. ఈ 3 సంగతులు చెప్పాడు. నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు, శోధనల బట్టి చలించిపోవద్దు. కేవలం దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు మనస్సు కలిగి ఉండు, ఆసక్తిగా ఉండు. ఈ 3 మనకి హెచ్చరికలు. అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని పని చేయి. అంతే. నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని పని చేయి. శోధనకు లొంగిపోకు. నీ పని కాదు, నా పని కాదు, దేవుని పని చేయి. దేవుని పనిని అభివృద్ధి పరచడానికి ఆసక్తి కలిగి ఉండు. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నీ సన్నిధిని, నీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్న విషయాలకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నీ యందు మాకు అనుగ్రహించబడిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నీ యందు విశ్వాసం ఉంచిన వారు తప్పక జీవ పునరుత్థానంలో పాలివారు. ఆ వరుసలోనే మేమందరము నిలబడినట్లు సహాయం దయచేయండి తండ్రి. కడమ వారిలో మేము మిగిలిపోకుండా మాకు సహాయం అనుగ్రహించండి. విశ్వాసమందు స్థిరులమై కదలని వారుగా ఉండి నీ కార్యాభివృద్ధి కోసం నిరంతరము ఆశతో ప్రయాసపడలాగిన మాకు సహాయం అనుగ్రహించమని, సంఘమంతటిని దీవించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించున్న ప్రకారం క్షమించు. మనుషులను తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును
తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును మన కుటుంబములకును సంఘమంతటికి సదాకాలం తోడే ఉండెనుగాక. ఆమేన్.